భీముని శరీరం నిండా దుర్యోధనుడు ఇచ్చిన విషం ఉన్నది. విష సర్పాల విషం ఇంకా నిండి ఉన్నది. ఇక భీముడు కొన్ని క్షణాల్లో చనిపోవాల్సిన సమయంలో స్పృహ పూర్తిగా కోల్పోయిన భీముడు హఠాత్తుగా లేచాడు. తన శరీరానికి కట్టిన తాళను ఒక్క విదిరింపుతో తీసివేశాడు. తన కళ్ళ ముందు కనిపిస్తున్న వందలాది పాములతో ఒక్కొక్కదాన్ని పట్టుకొని ఏదో దారాలు దింపినట్టు దింపేస్తున్నాడు. అది చూసిన పాములు భీముడిని చూసి దూరంగా పారిపోతున్నాయి. ఆ పాముల వెనుక మెల్లగా ఈదుకుంటూ వెళ్తే అక్కడ ఒక గొప్ప వెలుతురుతో ఒక ద్వారం కనిపించింది. దానిలోకి వెళ్లి చూస్తే ఒక అందమైన ప్రదేశం కనిపించింది. అదే నాగలోకం. ఆ మడుగు నుండి నాగలోకానికి దారిలాగా ఏర్పాటు చేయబడి ఉంది. ద్వారం నాగలోకానికి కోట ద్వారం లాంటిది. లోపలికి వెళ్ళగానే అక్కడ వాసుకి అనే ఒక పాముల రాజు కనిపించాడు. వాసుకి భీముని చూడగానే జరిగినదంతా అర్థమైంది. ఎవరో నీకు విషాన్ని ఇచ్చి చంపాలనుకున్నారు, కానీ ఈ విష సర్పాలు నీకు కాటు వేయడం వలన నీ ఒంట్లో ఉన్న విషానికి ఈ పాముల విషం విరుగుడుగా పనిచేసింది. విరుగుడు విషమే అని అంటారు కదా, అదే జరిగింది. అందుకే నువ్వు ఇంకా ప్రాణాలతో బ్రతుకున్నావు. ఇంతకు నువ్వెవరు అని వాసుకి అడిగాడు. నేను పాండురాజు కుంతి కుమారుడైన భీముని అని అన్నాడు. నువ్వు మా కుంతి కుమారుడువా? నాకు కుంతికి చాలా దగ్గర చుట్టరికం ఉంది. నువ్వు నాకు వరుసకు మనవడు అవుతావు. భీమసేన నీ మీద విషప్రయోగం చేశారంటే నిన్ను నేరుగా గెలవలేరని శత్రువులు అజ్ఞాతంలో ఉండి దొంగదారిలో నేను చంపాలనుకున్నాను. కాబట్టి నీకు ముందు ముందు చాలా ఆపదలు రావచ్చు. అందువల్ల ఇదిగో ఈ నాగ అమృతాన్ని తాగు. ఇది ఒక పాత్రడు తాగితే చాలు నీకు 100 ఏనుగుల బలం వస్తుంది. దేవతలకు అమృతం ఎలాగో ఈ నాగలోకంలో ఇదే మాకు అమృతం వంటిది. ఇది తాగితే నీకు 100 ఏనుగుల బలం వస్తుంది అన్నాడు.